నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఏపీ వైసీపీ ప్రచార కమిటీ చైర్మన్ రాజశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారన్న ఇప్పుడు జరిగినటువంటి ఘటనని? ముందుగా మాస్టర్ ప్రవీణ్ గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అది సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మరి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరి ఈరోజు ఈ జరిగినటువంటి సంఘటన ముమ్మాటికి అది హత్య, అందులో సందేహమే లేదు. జరిగినటువంటి సంఘటనల జరిగినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ని చూస్తే ఇది హత్య అనేటువంటిది ఖచ్చితంగా రూఢి అవుతూ ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా ఈ కేసుని మాఫీ చేయాలనేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఎన్నికల ముందు నుంచి కూడా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం పేరుతోటి క్రైస్తవులని అణిచివేసేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ఉధృతంగా మరి క్రైస్తవుల మీద దాడులు చేయడం జరిగింది. చివరికి హత్యలు చేసేదాకా కూడా రావడం జరిగింది. అందుకొరకే మాకు ఈ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు. అది ఖచ్చితంగా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలా. మరి ఎవరైతే దోషులు ఉన్నారో మరి వాళ్ళని తీసుకురావాలా. ఈ యొక్క క్రైస్తవ సమాజానికి 2 రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళకి మరి అనేక అనుమానాలు ఉన్నాయి. మరి వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం మరి ఈ కేసును తప్పుదో పట్టించి దీన్ని ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అది మానుకోవాలా. వాళ్ళు దీన్ని సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి మరి దోషుల్ని కానీ బయటికి తీసుకొచ్చి శిక్షించేటువంటి కార్యక్రమాలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం మరి క్రైస్తవ సమాజం చేపట్టడం జరుగుతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము పూర్తి మద్దతు ఇస్తాం, బాధితుల పక్షాన నిలబడతామనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా డిక్లేర్ చేస్తూ ఉన్నారు మర్డర్ అని చెప్పి, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా ఎట్లా డిక్లేర్ చేస్తూ ఉన్నారని, అంటే ఏమైనా ఆనవాళ్ళు దొరికినాయా బాడీ మీద కానీ, జరిగినటువంటి ఘటనా స్థలంలో కానీ? మొట్టమొదటి నుంచి కూడా మాస్టర్ ప్రవీణ్ గారికి ఒక థ్రెట్ ఉంది. ఏదైతే ఈయనకి లక్షలాది మంది మరి పాస్టర్ గారిని అభిమానించటమో, దైవ సేవకుడుగా ఆయన గుర్తించటమో, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించడం, అనేక టీవీ డిబేట్స్లో ఆయన పాల్గొనటం, అనేక టీవీల్లో ఆయన మరి దైవ సేవ అనేటువంటిది చేయడం అనేటువంటిది, ఇవన్నీ చూసి సహించలేనటువంటి మతోన్మాదులు మరి ఈ దాడికి పాల్పడి ఉంటారని మాకు గట్టి నమ్మకం. అది కూడా కాకుండా ఆంధ్రప్రదేశ్లో మరి మరొక పక్క జరుగుతున్న సనాతన ధర్మం పేరిట జరుగుతున్నటువంటి మరి క్రైస్తవులపై దాడులు, హత్యలలో భాగంగానే ఇది కూడా జరిగి ఉంటుంది అని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వాన్ని? మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఈరోజు నమ్మకంగా ఈ కేసుని వెలికి తీస్తారని మేము నమ్మట్లేదు. ఈ సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతా ఉన్నాం. దోషుల్ని బయటికి తీయాలా, వాళ్ళని శిక్షించాలి, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు అనేటువంటి దాన్ని మేము కోరుతా ఉన్నాం. అయితే ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి అనేకమైన డిబేట్స్లో పాల్గొనేవాడు, మతపరమైన విమర్శలు చేసేవాడు అని చెప్పి బయట ఇప్పుడు కూడా, అంటే మరణం అనంతరం కూడా కొన్ని వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈయన మీద ఇట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు దీన్ని? మతపరమైనటువంటి మరొక మతాన్ని కించపరిచేటువంటి మాటలు ఆయన మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. క్రైస్తవ మతాన్ని గురించి, క్రైస్తవ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి వ్యక్తి. కానీ మరొక మతాన్ని దూషించాలనే ఆలోచన ఆయనే కాదు, ఏ పాస్టర్ కూడా అలాంటి కార్యక్రమాలు చెయ్యరు. వాళ్ళు చెప్పదలుచుకుంది మరి ఏదైతే బైబిల్లో ఉందో తూచా తప్పకుండా మాట్లాడతారు తప్పితే బైబిల్లో లేనటువంటి ఒక్క మాట చేర్చడానికి లేదు, తీసేయటానికి లేదు. అదొక సిస్టమ్ బైబిల్కి, పాస్టర్స్కి. కాబట్టి వాళ్ళు ఆలోచన తప్పు, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు దీన్ని? ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇది వెంటనే వెలికి తీయకపోతే, లేదా ఈ కేసుని తప్పుదారి పట్టిస్తే ఇది ఖచ్చితంగా ఉద్యమ రూపంలో తాలుస్తుంది. అదేవిధంగా మరి
రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఈ ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధితుల పక్షాన నిలబడుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎట్లా చూస్తారు? నిజంగా ఇది ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి అంటా ఉన్నారు. ఏ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి? 1000% అండి, 1000% ఇది ప్రీ ప్లాన్ మర్డరే. ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన మాట అయితే ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి ముందుగానే మేము గెస్ట్ చేసాం, ముందుగానే మేము తెలియజేస్తాం. అక్కడ లైవ్ నుంచి కూడా నేను మార్నింగ్ 4 o'clock ఫ్లైట్కి నేను ఢిల్లీ నుంచి వచ్చాను, నేను లేను. కానీ నేను లైవ్ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి చాలామంది వ్యక్తులు, అంతెందుకు అందరికీ సుపరిచితుడైన వ్యక్తి అజయ్ బాబు గారు కూడా లైవ్లో అక్కడ మాట్లాడి చెప్పిన విషయం నేను ఏంటంటే, రేపు వచ్చే ఏదైతే మనకి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అని చెప్పి వస్తుందని చెప్పి ముందే చెప్పారండి. యాక్సిడెంట్తో పాటు ఈయన తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయాడని చెప్పి ముందే రిపోర్ట్ వస్తుందని చెప్పి ఆయన నిన్నే చెప్పాడండి. మాకు అందరికీ తెలుసు, ఎందుకంటే ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మత ఘర్షణలు రేజ్ అవుతాయి, దాని తర్వాత గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఇది యాక్సిడెంట్ కన్నా చూపెడుతుంది, వీ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే ఇక్కడ పక్కన ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ చూస్తూ ఉన్నాం, ఆడెవడో వచ్చి దాన్ని పగలగొట్టాడు. ఎవడు పగలగొట్టాడు అని అంటే అక్కడ బయట మీడియాలో కానీ ఇక్కడ నుంచి ఆడ పిచ్చోడు, మెంటలీ సిక్ అని చెప్పి అన్నారు. ఆంధ్రలో రథం తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు అంటే వాడు మెంటలోడు సిక్ అని చెప్పి అన్నారు. ఎందుకు? మత ఘర్షణలు కావకూడదు అని చెప్పి ఇది గవర్నమెంట్ చేస్తారు. అది మేము అర్థం చేసుకుంటాం. కానీ ప్రతి క్రైస్తవుని యొక్క మనసులో నుంచి మాత్రము ఈ నెగిటివ్ స్టాంప్ అయితే గవర్నమెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడింది, అది మాత్రం ఖచ్చితంగా పోలేదు. ఎందుకంటే మాకు న్యాయం చేయలేదు, న్యాయమైన తీర్పు ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పి తెలిసినా కూడా యాక్సిడెంట్ అని చంద్రబాబు గారు కానీ, అక్కడ ఉన్న డీజీపీ గారు కానీ అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మా హృదయాల్లో ఉంటుంది. క్రైస్తవ సమాజానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ జవాబుదారిగా ఉంటుంది. వచ్చే ఎలక్షన్స్లో క్రైస్తవ సత్తా అంటే మేము చూపెడతాం. అసలు ఆయన ఆ రోజు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నారు, ఏంది ఏమైనా ఐడియా ఉందా? ఆయన హైదరాబాద్ నుంచి వెనకాల చూస్తూ ఉంటే ఒక బ్యాగ్ కనబడతా ఉందండి. హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టుగా మాకు తెలిసింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మీటింగ్కో లేదా రాజమండ్రి నుంచి ఎక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు మనం చూస్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర ఒక సన్నివేశం ఏం కనబడతా ఉందంటే ఆయన వెహికల్ తోసుకుంటూ వస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఏ బుల్లెట్ బండి అయినా మనం చూస్తే బుల్లెట్ బండి ఎవరు తోయరండి, ఎందుకంటే ఆ బుల్లెట్ బండిని చూస్తుంటగా కొత్త బండిలా కనబడతా ఉంది. ఆ వెహికల్ ఆయన తోసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడే కదా డౌట్ అనేది ఎరైజ్ అవుతూ ఉంది. ఆయన ఎందుకు తోస్తూ ఉన్నాడు, ఎందుకు ఇండికేటర్ వేసి ఉన్నాడు, ఎందుకు ముందర హెడ్ లైట్ వెలగట్లేదు, హెడ్ లైట్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ముందే అది పగిలినట్టు కనబడతా ఉంది. ఆయన తోసే విధానం కూడా చాలా కష్టంగా తోస్తున్నట్టు కనబడతా ఉంది. ఇప్పుడు తోస్తున్న వ్యక్తి మాస్క్ పెట్టుకుంటాడా నా డౌట్, నా క్వశ్చన్. హెల్మెట్ పెట్టుకున్నాడు, ఓకే, మాస్క్ ఎందుకు పెట్టుకుంటాడు? బండి స్పీడ్గా పోతా ఉంటే పొల్యూషన్ దుమ్ము రాకుండా మాస్క్ పెడతారు. తోసే వ్యక్తి మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు నేను అడుగుతా ఉన్నా. నేను అనుకునేది, మేము అనుకునేది, మాకున్న అనుమానం ఏంటంటే ముందుగానే ఆయన మీద దాడి జరిగిందేమో. ఆయనను కొట్టిన తర్వాత ఆయన పడేసి చనిపోయాడని చెప్పి వెళ్ళిపోవడమా, లేదా పోలీసు వాళ్ళు వస్తారో, ఏ సిచ్యువేషన్ మాకు తెలియదు. మొత్తానికి నిందితులు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆయన అక్కడి నుంచి ఆయన దారి తప్ప బండి తోసుకుంటూ వస్తున్న సన్నివేశం క్లియర్గా కనబడుతోంది. ఆ రక్తం మడుగులో ఆయన మాస్క్ పెట్టుకున్నాడేమో అని ఒక డౌట్. రెండోది, ఆయన టోల్ గేట్ దాటిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ బండి స్టార్ట్ అయింది. ముందెందుకు స్టార్ట్ కాలేదు? ఆగిపోవడానికి కారణం ఏంటి? పెట్రోల్ అయిపోయింది అనుకుందాము. మళ్ళీ టోల్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ బండి ఎందుకు స్టార్ట్ అయ్యింది? ఎమ స్పీడ్లో బండి పోయింది. అక్కడ దాకా ఎందుకు తోయాల్సి వచ్చింది? ఎందుకు ఆగిపోయింది అనేది ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇవి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయండి. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మా డిమాండ్ వచ్చి ఒకటే అండి, నిందితులు ఎవరైనా కానీ, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, అది ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేయాలి. లోతుగా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత నిందితుల్ని ఉరి తీయాలని మా డిమాండ్ అండి. ఉరి తీసిన తర్వాత ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఒకటే, SC/ST అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. రైట్. ఇది అంటే ఏదైతే సనాతన ధర్మం మీద చేస్తున్నటువంటి సనాతన ధర్మం ముసుగులో ప్రవీణ్ పగడాలని నిజంగానే హత్య చేశారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఆయన జరిగినటువంటి ఘటనా స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించి చుట్టుపక్కల కూడా కొన్ని ఆనవాళ్ళు, ఆయన బాడీ మీద కూడా కొన్ని దెబ్బలు కనిపిస్తున్నాయని చెప్పి కూడా క్రైస్తవులు చెప్తా ఉన్నారు. మా మీద జరిగేటటువంటి దాడులకు గాను ఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా క్రైస్తవులందరూ చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి, లేకుంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, క్రైస్తవుల పట్ల మేము పోరాడతామని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఏదైతే ఈయన మీద చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టోటల్గా ఫాల్స్. ఈయన నిజంగానే తాగి బండి నడుపుతూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెప్పి వస్తున్న విమర్శలన్నీ కూడా పూర్తిగా అబద్ధం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈయన ఒక దైవ బోధకుడు. ఈయన
తాగే అలవాట్లు ఈయనకు లేవు, ఆల్కహాల్ తీసుకోడు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు చెప్తా ఉన్నారు. ఈయనకు ప్రత్యేకమైన ఒక అది ఉన్నది, పేరు ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చెప్తా ఉన్నాం. దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఒకటే నినాదం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా మాకు జస్టిస్ చేయాలి, మాకు న్యాయం జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వం అయినా మాకు స్పందించి ఖచ్చితంగా రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మాకు న్యాయం జరిగే దిశగా దీన్ని చూపెట్టాలి. కానీ మీరు హత్యని కూడా ప్రమాదం అని చెప్పి, యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దు, ఇది బంద్ చేసుకోవాలని చెప్పి కూడా క్రైస్తవులు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ.